'అతడు' సినిమాలో ఒక టైటిల్ సాంగ్ తప్ప ఆ పాటలన్నీ శాస్త్రి గారే రాశారు. అయితే శాస్త్రి గారు ఆ పాటకి ముందు వెనక ఉన్న సిట్యుయేషన్‌ని కాంటెక్స్ట్‌గా పాటల్లో వాడుకోవడంలో ఎక్స్‌పర్ట్. ఇదే సినిమాలో 3 పాటలు ఎగ్జాంపుల్స్ కింద ఇస్తాను. మీకే అర్థమైపోతుంది. రీల్ చివరి వరకు చూడండి. 'అతడు' మూవీ ఇష్టమైతే మీరు బాగా కనెక్ట్ అవుతారు. మొట్టమొదటిది 'పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి' అన్న పాటలో కాంటెక్స్ట్ ఏంటి? నందు పార్దుగా మారి ఇంటికొచ్చిన కొత్త. అందులో లైన్స్ ఇలా ఉంటాయి. అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైన మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. ఈ లైన్స్ అక్కడ ఆడవాళ్ళందరూ అందంగా ఉంటే వర్షం పడాలి అనే సిచ్యువేషన్ చెప్తే 1, 2, 3 అనగానే అనుకోకుండా వర్షం పడిపోతుంది. అంటే ఆడపిల్లల గాలి తగిలితే భారంగా ముభావంగా ఉన్న మబ్బులు సైతం ఊరుకోలేవు, ఉరుముతాయి, మెరుస్తాయి. అలా మెరిసే ఈ వర్షం కురిసింది. ఆఖరికి వర్షం పడితే తలదాచుకోవడానికి ఆ చంద్రుడు కూడా ఇంటికి బంధువులా వచ్చేస్తాడు అంటుంది ఇక్కడ అమ్మాయి. అంటే అందంగా చంద్రుల్లా ఉండే వాళ్ళ భావ సైతం అసలు తిరిగి రాడు అనుకునే సమయానికి మళ్ళీ తిరిగి వచ్చాడు. అందమైన మరదలి గాలి కోసం ఎక్కడున్నా ఆఖరికి అందరాని చంద్రుడు లాంటి బావ కూడా తిరిగి వచ్చేసాడు అని భలే చమత్కారంగా చెప్తున్నారు ఇక్కడ. ఇక నెక్స్ట్ లైన్స్లో నీతో చెప్పనా నీ కూడా తెలుసునా అన్న పాటలో కాంటెక్స్ట్ నందు పార్దుగా ఇంకా సెట్ అవుతూ ఉంటాడు. ఈలోపు చిలిపి వేషాలతో అతను పడేయాలి, అతని తలపొగరు తగ్గించాలని చూస్తుంటుంది పూరి. అందులో లైన్స్ ఎలా ఉంటాయి? ఒదిగున్న ఒరలోనా కదిలించకే కుర్రదానా కత్తి సాముతో ప్రమాదం పట్టు జారినా అని అతను అంటాడు. దానికి ఆమె పెదవో పని పదునైనా పరవాలేదనుకోనా కొత్త ప్రేమలో వినోదం నీకు నేర్పనా. ఇక్కడ 2 విశేషాలు ఉంటాయి. ఏంటంటే ఒక నులివెచ్చని ప్రేమకథతో పాటు నందు క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. నేను ఒక ఆయుధాన్ని, ఒక కత్తి లాంటి వాడిని ముట్టుకుంటే తెగుతాను. అలాంటి కత్తి ఓరలోకి వచ్చి కూర్చుందంటే దాన్ని ఉండాల్సిన ప్లేస్లో ఉంది, నన్ను కదిలించకు, అది యుద్ధమైనా ప్రేమైనా మొరటగా ఉంటాయి నా పద్ధతులు అంటున్నాడు. అందుకు ఆ అమ్మాయి నువ్వు కత్తి లాంటి వాడివైనా సరే పర్వాలేదు, మొరటగా ఉన్నా సరే పర్వాలేదు, నాకు ముద్దు పెట్టేప్పుడు రక్తం వచ్చేంత మొరటగా ఉన్నా సరే పర్వాలేదు, నేను భరించి మొదటి ప్రేమ ఎలా ఉంటుందో నీకు నేర్పించుకోగలను అని చెప్తాను అనమాట. ఇక మూడో పాట అవును నిజం నువ్వంటే నాకిష్టం. ఇక్కడ ఇద్దరు ప్రేమలు ఒకరికొకరు చెప్పేసుకుంటారు. నా ఇబ్బందులు నీకు అర్థం కావట్లేదు, నాతో వస్తే నీ పరిస్థితి ఇంకా ఎరకాటంలో పడుతుంది అని చెప్తుంటాడు పార్దు ఎలియాస్ నందు. అప్పుడు లైన్స్ ఎలా ఉంటాయి? సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్నా జడపూలతో చెలిమికి సమయము దొరికేనా. అప్పుడు ఆమె ఎలా అంటుంది? ఎదరే ముందు తమరిని వివరములడిగానా ఎదయే మందో వినమని తరుముకు రాలేనా. అసలు బయట పరిస్థితులు బాగోలేక నేను తిరుగుతుంటే ఇప్పుడు నీతో రొమాన్స్ చేసేంత టైం నాకు దొరుకుతుందా అని అతనంటే ఏం అవ్వబోతోందో నేను అడిగానా, నా గుండె ఏముందో నేను వినమని నిన్ను తరుముతున్నాను అని అంటుంది. భలే చెప్పారు కదా శాస్త్రి గారు. మరి ఇలాంటి విశేషాల కోసం ఫాలో అయిపోండి. వెడితారు వాకిట్లో.